Good morning to all. Today I would like to discuss about sensor network architectures. Okay, so there are two basic kinds of sensor network architecture. One is layered architecture and another one is clustered architecture. So we discussed one by one briefly. So first of all we discussed layered architecture. So the layered architecture has a single powerful base station, okay, and the layers of sensor nodes around it corresponding to the nodes that have the same hop count to the base station. Okay, so see this diagram. So this is the diagram. So here there is a one base station is there. So around this base station there are several wireless sensor nodes are there. Okay, so these base station some will distribute in the form of layers. Okay, so this circle, first circle denotes the layer 1 and second circle denotes the layer 2 and third circle will denotes the layer 3, like this. Okay, so all sensor nodes are in one layer and the sum of the sensor nodes in their second layer, third layer, like this. So the hop count, so suppose there is a second layer, so whatever the sensor nodes are present in the second layer, so the hop count will be same from this layer to all the nodes. Okay, అంటే అన్ని నోడ్స్ హాప్ కౌంట్ కూడా ఈ లేయర్లో ఉండే అన్ని నోడ్స్ హాప్ కౌంట్ కూడా 2. హాప్ కౌంట్ అంటే డిస్టెన్స్. ఓకే, సో హాప్ కౌంట్ మీన్స్ లేయర్ నుంచి బేస్ స్టేషన్కి ఒకే డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ సెన్సార్ నెట్వర్క్ని బిల్డింగ్ సినారియోలో యూజ్ చేస్తారు, దెన్ మిలిటరీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఓకే, బిల్డింగ్ సినారియోలో అనుకోండి, సో బేస్ స్టేషన్ యాక్ట్ యాజ్ ఏ యాక్సెస్ పాయింట్. ఓకే, సో బేస్ స్టేషన్ యాక్ట్ యాజ్ ఏ యాక్సెస్ పాయింట్ అండ్ స్మాల్ నోట్స్ వచ్చేసి యూజర్స్ ల్యాప్టాప్స్ కావచ్చు, లైక్ దిస్. ఓకే, ద అడ్వాంటేజ్ ఆఫ్ లేయర్డ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి ఏంటంటే ఈచ్ నోడ్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇన్ షార్ట్ డిస్టెన్స్ and also low power transmission to nodes to its neighboring. Okay, so this is the advantages of layered architecture. So here protocols, what are the protocols used in layered architecture means unified network protocol framework. Okay, so this unified network protocol framework is a set of protocols, so complete information చెప్తుంది. ఓకే, ఈ స్టాక్ అనేది ఈ లేయర్డ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. సో ఇక్కడ మెయిన్లీ 3 ప్రోటోకాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వన్ ఈజ్ నెట్వర్క్ ఇనిషియలైజేషన్ అండ్ మెయింటెనెన్స్, అనదర్ ఈజ్ మ్యాక్ ప్రోటోకాల్, అనదర్ ఈజ్ రూటింగ్ ప్రోటోకాల్. సో నెట్వర్క్ ఇనిషియలైజేషన్ అండ్ మెయింటెనెన్స్ స్ట్రక్చర్. సో నెట్వర్క్ ఇనిషియలైజేషన్ ఎలా జరుగుతుంది, దాని మెయింటెనెన్స్ ఎలా జరుగుతుందంటే, సో ఫస్ట్ బేస్ స్టేషన్ ఫార్వర్డ్ ద ప్యాకెట్స్. ఓకే, సో అంటే బేస్ స్టేషన్ ఐడిని ఫార్వర్డ్ చేస్తుంది యూజింగ్ సిడిఎంఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని. సో సిడిఎంఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని బేస్ స్టేషన్ ఒక ఐడిని ఫార్వర్డ్ చేస్తుంది. అక్కడ ఉండే ఆ నెట్వర్క్లో ఉండే సెన్సార్ నోడ్స్ ఆ ఐడిని రిసీవ్ చేసుకొని, సో అగైన్ ఇట్స్ ఓన్ ఐడిని అగైన్ ఆ సెన్సార్ నోడ్ యొక్క ఓన్ ఐడిని బేస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏ బేస్ స్టేషన్ ఐడిని రిసీవ్ చేసుకుంటుందో నోడ్స్, ఆ నోడ్స్ బేస్ స్టేషన్కి అగైన్ ఆ ఓన్ ఐడిని, ఆ నోడ్ యొక్క ఐడిని బేస్ స్టేషన్ ఫార్వర్డ్ చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ బేస్ స్టేషన్ కంట్రోల్ ప్యాకెట్ని ఫార్వర్డ్ చేస్తుంది అగైన్. ఓకే, ఆ ఐడిని బేస్ చేసుకొని ఆ ఓన్ సెన్సార్ నోడ్ యొక్క ఐడిని బేస్ చేసుకొని కంట్రోల్ ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో ఈ కంట్రోల్ ప్యాకెట్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత సమ్ అగైన్ ఆ నోట్స్ వైర్లెస్ సెన్సార్ నోట్స్ సో ఒక ఐడిని ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, ఆ కంట్రోల్ ప్యాకెట్ని రిసీవ్ చేసుకొని రికార్డ్ చేసుకొని ఒక ఐడిని ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇలా ఆ నెట్వర్క్ అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది. ఓకే, సో ఈ ఫార్వర్డ్ చేయడము, ఈ నోట్స్ ఫార్వర్డ్ చేయడము, నెక్స్ట్ బేస్ స్టేషన్ ఫార్వర్డ్ చేయడం, ఇవన్నీ సమ్ టైం పీరియడ్లో మనకి కంప్లీట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ అప్ టు ఈ నోడ్ ఫెయిల్యూర్ అయ్యే లోపల, ఓకే, అంటే ఆ నోడు ఆ నెట్వర్క్ నుంచి రిలీవ్ అయ్యే లోపల ఈ ఐడీస్ ఫార్వర్డ్ చేయడము, నెట్వర్క్ ఇనిషియలైజ్ అవ్వడము కంప్లీట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ సో మ్యాక్ ప్రోటోకాల్. సో డ్యూరింగ్ ద డేటా ట్రాన్స్మిషన్ ఫేజ్, సో ద డిస్ట్రిబ్యూటెడ్ టీడీఎంఏ రిసీవ్డ్ ఓరియంటెడ్ ఛానల్, సో దట్ ఈస్ DTROC. ఓకే, టీడీఎంఏ డిస్ట్రిబ్యూటెడ్ టీడీఎంఏ రిసీవ్డ్ ఓరియంటెడ్ ఛానల్. సో ఈ ప్రోటోకాల్ని యూజ్ చేస్తారు. సో ఇది 2-step ప్రోటోకాల్. సో దట్ ఈస్ DTROC 2-step ప్రోటోకాల్. ఏంటి ఆ 2 steps అంటే ఛానల్ అలొకేషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఛానల్ షెడ్యూలింగ్. సో ఛానల్ అలొకేషన్లో ఏం జరుగుతుంది,
సో ఇక్కడ ఈచ్ నోడ్ ఈజ్ అసైన్డ్ ఏ రిసెప్షన్ ఆఫ్ ఛానల్ బై ద బేస్ స్టేషన్. అంటే సో ప్రతి నోడు బేస్ స్టేషన్తో కమ్యూనికేట్ అవ్వడానికి దాని ఓన్ ఛానల్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఓన్ ఛానల్ ద్వారా సో ఆ నోడు కమ్యూనికేట్ అవుతుంది. సో అలా చేయడం వల్ల ఏంటంటే కొలిజన్స్ అవాయిడ్ చేస్తుంది. అది ఛానల్ అలొకేషన్. సో ఛానల్ షెడ్యూలింగ్ ఏంటంటే ఆ ఛానల్ని ఇప్పుడు ఒకే ఛానల్ ఉన్నప్పుడు ఆ ఛానల్ని ఒక టైం పీరియడ్ యూజ్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటుంది. అంటే నోట్స్ మొత్తము సింక్రొనైజ్ అయ్యి సో నువ్వు పర్టికులర్ టైంలో యూజ్ చేసుకో ఆ ఛానల్ని. సో నెక్స్ట్ అనదర్ టైం ఇక్కడ నెక్స్ట్ నోడ్కి ఇవ్వు. సో అలాగా ఆ ఛానల్ని పర్టికులర్ టైం పీరియడ్ బేస్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని బేస్ స్టేషన్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇది మ్యాక్ ప్రోటోకాల్. నెక్స్ట్ రూటింగ్ ప్రోటోకాల్. సో రూటింగ్ ప్రోటోకాల్లో ఇక్కడ డౌన్ లింక్ అప్ లింక్ ఉంటుంది. సో డౌన్ లింక్ ఏంటంటే బేస్ స్టేషన్ నుంచి డేటా అనేది నోట్స్కి కమ్యూనికేట్ అవ్వడం. అప్ లింక్ ఏంటంటే నోట్స్ నుంచి బేస్ స్టేషన్కి కమ్యూనికేట్ అవ్వడం. సో ఇది మల్టీ హాప్లో అంటే ఒకే రూట్లో జరుగుతుంది అనేది ఏం ఉండదు. ఇక్కడ మల్టీ హాప్ డేటా ఫార్వర్డింగ్ ఎలా అయినా ఫార్వర్డ్ అవ్వచ్చు. సో ద నెక్స్ట్ అనదర్ వన్ ఏంటంటే ప్యాకెట్ ఈజ్ టు బి ఫార్వర్డెడ్ ఈజ్ సెలెక్టెడ్ కన్సిడరింగ్ ద రిమైనింగ్ ఎనర్జీ ఆఫ్ ద నోట్స్. ఓకే, సో టు అచీవ్ ద హయ్యర్ నెట్వర్క్ లైఫ్ టైం. అంటే సో ఇప్పుడు ఒక ప్యాకెట్ని ఒక నోడ్ ఫార్వర్డ్ చేసింది అనుకో, నెక్స్ట్ నోడ్ అదే ప్యాకెట్ని ఫార్వర్డ్ చేయదు. ఓకే, సో అలా ఫార్వర్డ్ చేయదు కాబట్టి చేయకపోతే టు అచీవ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద నెట్వర్క్. ఓకే, గుడ్ లైఫ్ టైమ్ని మనం ఇక్కడ ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ అనదర్ ప్రోటోకాల్ ఇక్కడ యూస్ చేసేది UNPFR. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆప్టిమైజ్ ద నెట్వర్క్ పర్ఫార్మెన్స్ బై మేక్ ద సెన్సార్ నోడ్స్ అడాప్టివ్లీ వ్యారీ దే ట్రాన్స్మిషన్ రేంజ్. అంటే సో ఇక్కడ సెన్సార్ నోడ్స్ అనేవి ఒకే చోట స్టాండర్డ్గా ఉండవు, ఒక నోడు మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ నోడు డైనమిక్గా చేంజ్ అయ్యే టైంలో సమ్టైమ్స్ నోడ్ అనేది బేస్ స్టేషన్కి నియరెస్ట్గా రావచ్చు, సమ్టైమ్స్ నోడ్ అనేది బేస్ స్టేషన్కి ఫార్గా వెళ్ళచ్చు, అంటే దూరంగా వెళ్ళచ్చు. ఓకే, సో ఈ నియరెస్ట్గా వచ్చిన ఈ ఫార్ అంటే దూరంగా పోయినా సో ఈ ఆప్టిమైజేషన్ అంటే నియరెస్ట్గా ఉన్నప్పుడు ట్రాన్స్మిషన్ రేంజ్ తక్కువ ఉంటుంది. సో ఫార్ అంటే అవే ఫ్రమ్ ద బేస్ స్టేషన్ ఉన్నప్పుడు సో ఈ కమ్యూనికేషన్ అనేది దూరం అంటే దట్ మీన్స్ ట్రాన్స్మిషన్ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా నియరెస్ట్గా ఉన్న దగ్గరగా ఉన్న ఈ ట్రాన్స్మిషన్ రేంజ్ ఆప్టిమమ్గా ఉండాలి. సో ఆప్టిమమ్ రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎప్సిలాన్ డిఎన్ బై క్యాపిటల్ N. సో ఇయర్ ద ఎప్సిలాన్ bracket. Okay, D means average delay. So next N means number of nodes in one layer, in layer 1. So capital N means total number of sensors. So by using this formula, so we can know the optimum range of R. Okay, so this is about the layered architecture, and go for the clustered architecture. So cluster architecture organize the sensor nodes into clustered. Okay, see this diagram, you can understand easily. So in this diagram, so there are a group of clusters is there. So this is one cluster, and these are 4 clusters are there. So each cluster having some sensor nodes and having one cluster head. Okay, so the sensor nodes will connected to the cluster head, and these cluster head will connect to the base station. Okay, first of all here the communication is the sensor nodes transfers the data to cluster head. So after that cluster head will transfers the data to base station. Okay, so here finally the cluster head gathering the information from all the sensor nodes. So from these sensor nodes the cluster head will transfer the data to the base station. Okay, so like this the communication is performed. Okay, so here the cluster head is not a constant, so that means so always this is a cluster head, it is not possible. The cluster head is changes frequently. Okay, so suppose one time, so here the data will be communicated in the form of rounds. Okay, so suppose one time this is the round 1, so the data can be transferred from cluster head to base station. After that in the second round, so the cluster heads are changes, so after that the cluster heads are changes. So like this the cluster heads are changes one round to another round, so another round. So in this way, so here we are using the communication in clustered architecture. So this is for it is suitably in data inherent. Okay, so because of its inherent suitability of data fusion. Okay, so and again the protocols used
here is leech protocol. So that is low energy adaptive clustering hierarchy protocol. So leech is a cluster based protocol that minimize the energy dissipation in sensor networks. Okay, the operation of leech in two phases. So those are setup phase and another one is steady phase. So setup phase means each node chooses a random number of beacon interval. Okay, that is 0 to 0 and 1. ఓకే, అంటే ఈ ప్రతి నోడు అంటే నెట్వర్క్లో ఇన్షియలైజ్ అవ్వాల్సిన ప్రతి నోడు సో ఒక 2 వాల్యూస్ని సెటప్ చేసుకుంటుంది. ఏంటంటే 0నా 1. సో ఇఫ్ లోయర్ దెన్ దీస్ థ్రెషోల్డ్ ఎనర్జీ, ఓకే, the sensor node become as a cluster head. If this is lower than the threshold for node n, T of n node becomes as a cluster head. So here the threshold calculation formula. So T of n equal to P by 1 minus P by R into mod of 1 by P if n belongs to capital G. So capital G means the set of nodes that has not been cluster head. Okay, in the past 1 by P rounds. P means the percentage of nodes which are the cluster heads. R means current round. Okay, after selection of cluster head, so and by using this formula we can select the cluster head. అంటే ఇక్కడ ఏంటంటే క్లస్టర్ హెడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి, సింపుల్ ఫార్ములా ఏం లేదు. సో క్లస్టర్ హెడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రౌండ్లో ఒకరిని క్లస్టర్ హెడ్ పెట్టామనుకో, అనదర్ రౌండ్లో అతన్ని పెట్టాం, వేరే సెన్సార్ నోట్స్ ఉంటే ఉన్నాయి కదా, ఆ సెన్సార్ నోట్స్లో ఒక నోడ్ని హెడ్గా పెడతాం. ఓకే, అంటే మళ్ళీ అతను హెడ్గా రావడానికి ఎన్ని ఉండాలి, మళ్ళీ హెడ్గా కలెక్ట్ అవ్వడానికి ఎంత ఉండాలి, పర్సంటేజ్ ఉంటుంది. అంటే నువ్వు ఇన్నిసార్లు ఉన్నావు, ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందిలో ఫస్ట్ టైం ఒకరిని పెడతాను, మళ్ళీ మిగతా వాళ్ళకి అందరికీ ఛాన్స్ వచ్చిన తర్వాతనే మళ్ళీ అతనికి క్లస్టర్ హెడ్గా ఛాన్స్ వస్తుంది. ఓకే, సో అలా అనమాట క్లస్టర్ హెడ్ సెలెక్షన్. సో వన్స్ క్లస్టర్ హెడ్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ క్లస్టర్ హెడ్ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ ప్యాకెట్ని రిలీజ్ చేస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ ప్యాకెట్ అంటే అడ్వర్టైజ్మెంట్ ప్యాకెట్ రిలీజ్ చేసినప్పుడు ఓకే, ఆ యూజ్ ఏముంటుందంటే అడ్వర్టైజ్మెంట్ ప్యాకెట్ వలన సో మిగతా నోట్స్ దాని నియరెస్ట్ క్లస్టర్ హెడ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, అంటే రిమైనింగ్ నోట్స్ ఉంటాయి కదా, ఏది మనకి నియరెస్ట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది. సో అలా గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత ఆ నోట్స్ ఆ క్లస్టర్ హెడ్కి డేటాని పంపిస్తుంది. అర్థమైందా పాయింట్? సో ఇది సెటప్ ఫేస్. నెక్స్ట్ స్టడీ ఫేస్ ఏంటి, ఆ క్లస్టర్ హెడ్ డేటా ట్రాన్స్మిషన్ టీడీఎంఏ షెడ్యూల్ని యూజ్ చేసుకొని ఆ బేస్ స్టేషన్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, డేటా ట్రాన్స్మిషన్ టేక్ ప్లేస్ బేస్డ్ ఆన్ ద టీడీఎంఏ షెడ్యూల్ అండ్ క్లస్టర్ హెడ్ పర్ఫామ్ డేటా అగ్రిగేషన్ అండ్ ఫ్యూషన్. అంటే సో ఈ నోట్స్ దగ్గర నుంచి వచ్చిన డేటా మొత్తాన్ని ఫైనలైజ్ చేసి క్లస్టర్ హెడ్ బేస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే సెటప్ ఫేస్ స్టడీ ఫేస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెటప్ ఫేస్కి వెళ్తుంది. ఓకే, ఒక రౌండ్ ఫస్ట్ రౌండ్లో ఇతను క్లస్టర్ హెడ్. సో ఈ క్లస్టర్ హెడ్ నుంచి డేటా అనేది ఇది మెంబర్స్ నుంచి డేటా వచ్చింది, దాని నుంచి ఒక కంక్లూషన్ తెచ్చాము. సో నెక్స్ట్ దాన్ని బేస్ స్టేషన్ ఫార్వర్డ్ చేసాము, మళ్ళీ క్లస్టర్ హెడ్ చేంజ్ అవుతూ ఉంటారు. సో లైక్ దిస్ ఇక్కడ లో ఎనర్జీ అడాప్టివ్ క్లస్టరింగ్ హైరార్కీ ప్రోటోకాల్, దట్ ఈస్ లీచ్ ప్రోటోకాల్స్ ఆర్ ఫాలోడ్. సో దిస్ ఈస్ ద క్లస్టర్డ్ ఆర్కిటెక్చర్.